మొదటి వార్షికోత్సవ సమన్వయకర్త పెద్దలు సీనియర్ జర్నలిస్ట్ అల్లం నారాయణ గారు, వేదిక పైన ఉన్నటువంటి పెద్దలు మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారు బట్టి విక్రమార్క గారు, అలాగే మరొక మంత్రి గారు సీతక్క గారు, అలాగే సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ గారు, ఇంకా చాలామంది పెద్దలు ఉన్నారు, శాంతి సిన్హా గారు, అలాగే మా సూర్యం వెన్నెల గారు, గద్దర్ గారి కుటుంబ సభ్యులు అందరికీ ముందుగా, అలాగే తమిళనాడు నుంచి వచ్చినటువంటి ఎంపీ గారు, హాజరైన అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. గద్దరన్న ఆయన మా జీవితకాలం ఈ గుండెల్లో ఉంటాడు. కారణం ఆయన గుండెల్లో ఉన్నది ఎర్ర జెండా, జీవితకాలం ఉన్నది ఎర్ర జెండా. ఇది నేను వేరే ఆలోచనతో చెప్పటం కాదు. ఆయన ఇంకా రేపు ఎల్లుండి చనిపోతారనగా నాకు ఫోన్ చేశారు. మన శ్రీనివాస్ ఇక్కడే ఉన్నాడు, ఆయన ఎప్పుడు శ్రీనివాస్ గద్దరన్నమంటే ఉంటారు. అన్న సామాన్య నిన్ను చూడాలనిపిస్తుందా అన్నాడు. అంటే నాకు ఏమైందన్న, నేను హాస్పిటల్లో ఉన్నా, నాకేం కాదు, నేను చూడాలి, ఎర్రజెండా అన్నం చూడాలి అని శ్రీనివాస్తో మళ్ళా సిపిఎం సెక్రటరీ వీరభద్రం గారితో కూడా ఫోన్ చేశాడంట. అరే మనకి ఏదన్నా చివరి రోజు మన జెండా ఎర్ర జెండా ఎరా అని మన శ్రీనివాస్ ఇక్కడే ఉన్నాడు. ఇవాళ వాస్తవంగా నాకు నారాయణ గారు వస్తారు ఈ ప్రోగ్రాం, కానీ నేనేం చాలా ప్రోగ్రాంలు పెట్టుకున్నా, కానీ మా సూర్యం ఖచ్చితంగా మీరు రాకపోతే ఎట్లా అంకుల్ అని చెప్పి 1-2 సార్లు పిలవటంతో నేను ప్రోగ్రాంలన్నీ క్యాన్సిల్ చేసుకుని నారాయణ గారు అంటే వచ్చాను. మొదటి గద్దరన్న స్మారక సభలో ఆ రోజు బట్టి గారు వచ్చారు. అనుకోకుండా ఆ రోజు వాళ్ళ మంత్రివర్గ సమావేశం జరుగుతూ ఉంది. అందరూ వస్తారని వీళ్ళు కూడా అనుకోలేదు, నా పేరే పెట్టారు ముందు. తర్వాత బట్టి గారు రావాలనుకున్నారు, ఆయన వచ్చారు. ఆయన వచ్చేటప్పుడు మంత్రివర్గ ముఖ్యమంత్రి గారు రేవంత్ గారితో సైతం అందరూ వచ్చారు. రావటమే కాదు, ఒక అద్భుతమైనటువంటి ప్రకటన ఆ రోజు చేశారు. అద్భుతమైన ప్రకటన. గద్దరన్నని ఆయనని ప్రభుత్వ పరంగా శాశ్వతంగా గుర్తుండే విధంగా, గద్దరన్న పేరుతో అవార్డులు ఇచ్చే విధంగా ఒక ప్రకటన చేశారు. మా అందరికి ఆశ్చర్యం వేసింది. అది ఆయన పార్టీలు సిద్ధాంతాలు కాదు, గద్దరన్న జీవితమే ప్రజల జీవితం. ఆ విధంగా గద్దరన్న అంటే గద్దరికి ముందు వెనక లెక్కేయాలి. జానపద కళాకారుల్లో నాకు తెలిసి గద్దరన్న అనేది ఈ తెలుగు గడ్డ పైన మొట్టమొదటి వ్యక్తి, చివరి వ్యక్తి. ఆయన అడుగుజాడల్లోనే అందరూ నడవాలి. అది రాసుకోవాలి మనం. నేను చెప్పేది దీన్ని అవాస్తవాలు కాదు, లేకపోతే అతిశయోక్తులు అంతకంటే కాదు. గద్దరన్నే గొంగళి ఎలా వేయాలో గద్దరన్నే, దప్పు ఎలా కొట్టాలో గద్దరన్న, గజ్జె ఎలా కట్టాలో నేర్పింది గద్దరన్న. గద్దర్ స్టైల్, గద్దర్ వచ్చిన తర్వాతే జానపదాలకు ఒక వరవడి, ఒక కొత్తదనం. జానపదం అంటే జనం గుండె చప్పుడు అనేది గద్దరన్న రంగంలోకి వచ్చిన తర్వాతే. పాత సినిమా మనకు గుర్తుండాలి కదా, పాట బండి వెనక బండి కట్టి ఏ బండిలోకి వస్తావు కొడుకో, ఆయనే అందులో నటన. మన నరసింహరావు గారి ఆధ్వర్యంలో, నరసింహరావు గారు రోజు నాకు పెడతా ఉంటారు పోస్టులు. అలాగే మొన్న తెలంగాణ ఉద్యమాన్ని అంతా నడిపించింది గద్దరన్న. ఆయన పాట పొడుస్తున్న పొద్దుపైన నడుస్తున్న కాలమా పోరు తెలంగాణమా అంటే కవులు చాలామంది ఆలోచన చేసుకుని ఏదో ఆత్రేయ ఒక చోట ఎక్కడో కూర్చుని రాయాలంట, ఆరుద్ర గారు ఇంకో చోట ఎక్కడో కూర్చుని రాయాలి, తెల్లారులు ఆలోచన చేస్తారు. గద్దరన్నకు ఆలోచన అవసరం లేదు. ఒక పేదవాడు కనపడితే చేతిలో పెన్ను వస్తుంది, తెల్ల కాగితం మీద కవిత్వం వస్తుంది, పాట వస్తుంది.
ఒక పేదవాడి ఆకలి బాధ చూస్తే అంటే ఆయన నడకే పాట, ఆయన నోటి మాటే పాట, ప్రతి పేదవాడు ఒక పాట. అటువంటి గద్దరన్న ఆయన ఆ కార్యక్రమంలో పాల్గొనడానికి మా నారాయణ గారు నేను రావటం చాలా సంతోషంగా భావిస్తూ, అల్టిమేట్లీ ఐ వాంట్ టు సే వన్ థింగ్ టు అవర్ learned friend who came from Tamil Nadu. While he was delivering his speech, he said that Communist Party is slowly drifting from the Ambedkar ideology or slowly forgetting Ambedkar, like that he said.